రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు, 76వ పుట్టినరోజు. ఐదు సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండి అనుకోని పరిస్థితిలో మన నుంచి దూరం అయ్యారు. కానీ ఆ 5 సంవత్సరాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వారి మనసులో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. చనిపోయి దేవుడయ్యాడు. ఎవరైనా మనిషి దూరంగా ఉన్నప్పుడే వారి విలువ తెలుస్తుంది. అలాంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతన్నలను అడగండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ప్రతి రైతు సంతోషంగా ఉన్నారు. పుష్కలంగా వర్షాలు, సమృద్ధిగా పంటలు. చెప్పుకుంటా పోతే ప్రజలు మన్ననలు ఎలా పొందాలని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచిస్తూ వారి కోసం పరితపించారు. పెట్టిన పథకాలు మంచి పథకాలు, మేలు చేకూరేలా వారికి అందేలా చేశారు. తర్వాత ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రజల మధ్యలోనే ఉంటూ 3864 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ అవసరాలను గుర్తించి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఎలక్షన్ ముందరిచ్చిన హామీలు కాదు, ఓట్ల కోసం ఇచ్చిన బూటకపు హామీలు కాదు, ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ఒక 4 పేజీల మేనిఫెస్టోను తయారు చేసి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 90% వరకు అమలుపరిచారు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు. వారి తండ్రిలాగా అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది. మనం వెంకటగిరిలో ఉన్నాం. నేతన్న నేస్తం అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది. రైతు భరోసా అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తుంది. ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, కానీ 40% ఓట్లు అంటే ఇంక ఏ పార్టీ కూడా ఇన్ని ఓట్లు రాలా. ఈ శాతంలో లేదు. కూటమితే 3 పార్టీలు కలిపి 40% కన్నా ఎక్కువ వచ్చినాయి. కానీ విడదీసినప్పుడు ఏ ఒక్క పార్టీకి కూడా 40% కన్నా ఎక్కువ రాలా. అత్యధిక మెజారిటీ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ సంఖ్యాపరంగా మీరు అపోజిషన్లో ఉండండి అని ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఎందుకు ఇచ్చారా ప్రజలు ఆ తీర్పు? బాబు మాటలు నమ్మి మోసపోయారు. ఇది మేము చెప్పడం కాదు, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో చూడండి. ఎన్నికై గెలిచిన తర్వాత ఆయన చెప్పే మాటలు వినండి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ఆగవు, దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తాము అన్నాడు.
మీడియా మిత్రులు మీకు కూడా ఆ క్యూఆర్ కోడ్ పాస్ ఆన్ చేస్తాం. దానిలో చంద్రబాబు గారి స్పీచ్లు కూడా ఉన్నాయి. ఎలక్షన్ ముందర చెప్పింది, ఎలక్షన్ తర్వాత అంతా మీకు తెలుసు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను కూడా ఒక జోక్ చెప్పేవాడిని. 14లో నిరుద్యోగ భృతి కింద 2000 ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎన్నికై ముఖ్యమంత్రి అయిన తర్వాత చెత్తపుట్లో పడేశారు. ఇవ్వని 2000ని ఇప్పుడు 3000 చేస్తున్నాడు అన్న. అలాగే ఎన్నుకోబడ్డారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఏదయ్యా 3000 అంటే స్కిల్ డెవలప్మెంట్ కింద నేను వాళ్ళని స్కిల్ చేస్తున్నాను అంటే ఉద్యోగం ఇచ్చేసినట్టే, నన్ను అడగొద్దు, ఇంప్లిమెంట్ చేశాను, అయిపోయింది. అడిగితే నాలుక మందం. 18 సంవత్సరాలు వస్తే ప్రతి అమ్మాయికి నెలకి 1500 అంటే 18,000 సంవత్సరానికి. ఎక్కడ అది అంటే P4 కింద పెట్టేశాను, అయిపోయింది, నన్ను అడగొద్దు. అడిగితే నాలుగు మందం. ఫీజు రీంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారే మంత్రి. 19లో గవర్నమెంట్ మారినప్పుడు పాత క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ రోజు 2100 కోట్లు బకాయి పెట్టిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చి 6 నెలల లోపల తీర్చేసింది. 4300 కోట్లు ఒకేసారి ఇచ్చింది. ఒక సంవత్సరం పైన అయింది. 2700 కోట్లు బకాయిలు అన్నారు. ఈ సంవత్సరం 4 క్వార్టర్లు 3200 కోట్లు. ఇప్పుడు వరకు ఇచ్చింది 800 కోట్లు ఒక్క క్వార్టర్కి సంబంధించి. ఒక్క క్వార్టర్ ఇచ్చారు. ప్రజలు అడుగుతున్నారు. ఎలక్షన్ వరకు హామీలు ఇవ్వటం, ప్రజలు ఓట్లు వేసిన తర్వాత వాళ్ళని విస్మరించడం, వాళ్ళని మరిచిపోవటం. ఈ కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా తెలుగుదేశానికి పరిపాటి అలవాటు అయిపోయిన పని. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీకు జరిగిన అన్యాయం ఇది, మీ వెంటే మేము ఉన్నాము, మీ తరఫున మేము పోరాడతాము. ఆ రోజు ఇచ్చిన పథకాలని తెలియజేయండి అని ఇంటింటికి మన ప్రభుత్వం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఊరు, ప్రతి ఇల్లు తిరిగాం. ఇప్పుడు కూడా వెళ్ళి తెలియజేయమన్నారు. ఊర్లలోకి వెళ్ళండి, విషయాలు తెలియజేయండి అని. తప్పకుండా చేస్తాం. అదే కూటమి ప్రభుత్వం వారు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్లోకి వెళ్ళి మనం చేసిన మంచి పనులు తెలియజేయమంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరికి పాల్పోవటం వల్ల మనమేంది, ప్రజల్లో పోవటం ఏంటి, మనం ఏం మంచి పనులు చేసాము, ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. అమ్మ ఒడి ఇంటికి ఒకరంటే మనం నలుగురికి కానీ 5 మందికి కానీ 15 లెక్కలు అందరికీ నేర్పించాము. 15 ఒకటి 15, 15 2 30, 15 3 45, 15 4 60. కోతలు ఉండవు అన్నాము. ఒక సంవత్సరం కాలం ఎగ్గొట్టాం. 2వ సంవత్సరానికి ఇచ్చేది కోత పెట్టాం. 15ని 13 చేసాం. మేము లెక్కలు చెప్తున్నాం. ఎంతమంది తల్లులకి రావాలి అమ్మఒడి అనే ప్రోగ్రాం. పేరు మార్చారు, కానీ ఇప్పటికీ ప్రజల్లో అమ్మఒడి అంటేనే గుర్తొస్తుంది.
ఏ పేరు పెట్టినా వాళ్ళకి గుర్తు రావటంలా. గ్యాస్ సిలిండర్లు అందటం వల్ల, ఉచిత బస్సు ఇంకా మొదలు పెట్టల, రైతన్నల్ని గాలికి వదిలేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ వర్గంలోనూ ఎవ్వరూ సంతోషంగా లేరు అనే మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా ముఖ్యమంత్రిగా చూడాలనుకొని రాష్ట్ర ప్రజలు ఉరవరలాడుతున్నారు. 27లో జమిలీ ఎలక్షన్స్ రావాలి, వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాము అని కృతనిశ్చయంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు, మీరు పోయి తెలియజేయండి అని. తప్పకుండా తిరుగుతాం. పార్టీ పటిష్టంగా ఉంది, ప్రజలతో మమేకమై ఉన్నాం, వాళ్ళ మధ్యనే తిరుగుతాం. బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే కొత్త పద్ధతి ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. మొదట్లో ఆ పుస్తకంలో ఏదో 4 పేర్లు రాసుకుంటున్నాడు అనుకున్నాం, రాజ్యాంగాన్ని మార్చేస్తున్నాడు. అన్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. ఒకప్పుడు హుందాగా ఉండి ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం కఠినతరంగా మారి ఉండొచ్చు, కానీ విమర్శ విమర్శే. అధికారంలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షం ఎత్తి చూపిస్తుంది. నేను చెప్తాం, వెంకటగిరిలో జరిగే అరాచకాలు ఎలా ఉన్నాయి, మెనూ కార్డ్ లాగా అమౌంట్ ఉంది, అవునా కదా? వెంకటగిరిలో ఆక్రమణకు ఇంత, అక్రమాలకు ఇంత, రౌడీ మామూలు ఇంత, ఖాళీ స్థలం ఉంటే ఒక రాయి వేయటం, దానికి పచ్చరంగు. పోయిన నెలలో ఇక్కడ తహసీల్దార్ రిటైర్ అయ్యాడు, చాలా కష్టపడి పనిచేశాడంట. వెంకటగిరి ప్రజలందరూ చెప్తున్నారు, రాత్రి 12, 1 గంట, 2 గంటలు లేదు సార్, పని చేస్తూనే ఉన్నాడు సార్, సంతకాలు పెడతానే ఉన్నాడు.